ఇప్పుడు మీరు చూస్తున్నది చెన్నై మహానగరంలో బెసెంట్ నగర్ అనే బీచ్. ఇది మెరీనా బీచ్ కంటే చాలా శుభ్రంగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. దుకాణాలు చూడండి, లైట్లు జిగేల్ జిగేల్ అని ఎలా మెరిసిపోతున్నాయో. ఇది నేను తీసిన పాత వీడియో అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ రోజు సోమవారం నేను తీసిన వీడియో. సోమవారం నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే బీచ్ అంతా చెత్తగా ఉంది. ఒక్క దుకాణం కూడా తెరచలేదు, ఒక్క అంగడి కూడా తెరచలేదు అనమాట. మామూలుగా బెసెంట్ నగర్ బీచ్ అంటే ఫుడ్ కోర్టులు చాలా ఎక్కువ, చేపలు వేపుడు చేసి అమ్ముతూ ఉంటారు, బంగాళదుంప చిప్స్ అమ్మేవి, ఐస్ క్రీమ్లు అమ్మేవి, రకరకాల ఆటలు ఆడే దుకాణాలు చాలా ఉంటాయి అనమాట. అన్ని మూసేసి దుకాణదారులందరూ చూడండి ఒక చోట నుంచి మీటింగ్ పెట్టుకుంటున్నారు, పై అధికారులతో వాదులాడుతున్నారు అనమాట. ఏంటంటే పై అధికారులు వచ్చి చాలా దుకాణాలు ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే అదంతా వీళ్ళు చేసుకున్న కర్మే అనమాట. ఈ దుకాణదారులు ఏం చేశారంటే మామూలుగా దుకాణాల్లో వ్యర్థాలు వస్తాయి కదా, ఈ ఫుడ్ కోర్టుల నుంచి వచ్చే వ్యర్థాలు, ఈ అరిటాకులు, ఇంకా రకరకాల వ్యర్థాలన్నీ ఎత్తకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారంట. పారిశుద్ధ్య కార్మికులకి విసుగు పుట్టి వీళ్ళ మీద ఫిర్యాదు చేశారు. మా వల్ల కాదు, ఎత్తడం వ్యర్థాలన్నీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు, మా వల్ల కాదు అని వాళ్ళు స్ట్రైక్ చేశారంట. చాలా కాలంగా ఇక్కడికి వచ్చే స్థానికులు కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారంట, నడవడానికి కూడా జాగా ఇవ్వట్లేదు, చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు అని. ఇదే సంఘటన గతంలో మెరీనా బీచ్ విషయంలో కూడా జరిగింది. దాంతో మెరీనా బీచ్ లో చాలా దుకాణాలు తీయించేశారనమాట. ఆ దుకాణాలన్నీ తీయించేసాక మెరీనా బీచ్ చాలా విశాలంగా తయారైందనమాట. ఇప్పుడు ఇదే సంఘటన, ఇదే పరిస్థితి బెసెంట్ నగర్ బీచ్ వచ్చింది. మరి ఏం చేస్తారో